నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. హైదరాబాద్లో నిన్న కురిసిన వర్షానికి రోడ్లపై చేరిన మురుగు. రసూల్పురాలో ఇళ్లలోకి నీరు, మోటార్లతో తోడుతున్న ప్రజలు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు కృష్ణమ్మ పరవళ్లు. జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్కు పోటెత్తుతున్న వరద నీరు. మెదక్ జిల్లా శివంపేట మండలం రూప్లా తండాలో విషాదం. వీధి కుక్కల దాడిలో గాయాల పాలై 3 ఏళ్ల బాలుడు మృతి. హైదరాబాద్ పంజాగుట్టలో పురుగుల మందుల లారీ బోల్తా. రహదారిపై చెల్లాచెదురుగా పడిపోయిన కెమికల్ బాక్సులు. అమెరికా డాలర్తో ఆటలు వద్దని బ్రిక్స్ దేశాలకు ట్రంప్ హెచ్చరిక. సవాల్ చేస్తే 10% అదనపు సుంకాలు తప్పవని స్పష్టీకరణ. సికింద్రాబాద్లోని పైగా కాలనీలో నిన్న కురిసిన వర్షానికి భారీగా వరద చేరింది. ఇళ్లలోకి వరద రావడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీగా వచ్చిన వరద వల్ల బైకులు, కార్లు కొట్టుకుపోయాయి. ఇళ్లలోని నీటిని మోటార్ల ద్వారా యజమానులు బయటికి తోడుతున్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో కాలనీ వాసులు అవస్థలు పడుతున్నారు. పైగా కాలనీ ముంపునకు కారణం పాట్నీ నాలా ఆక్రమణలని స్థానికులు ఆరోపిస్తున్నారు. నిన్న వరదలో చిక్కుకున్న స్థానికులను హైడ్రా, డిఆర్ఎఫ్ బృందాలు బోట్ల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. పాట్నీ నాలాలోకి హస్మత్పేట, రసూల్పురా నాలాల నుంచి భారీగా వరద వస్తుండటంతో నాలా పునరుద్ధరణ పనులను వెంటనే చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇటీవల నాలా ఆక్రమణలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో కాసేపట్లో హెచ్సీఏ వార్షిక జనరల్ బాడీ భేటీగా జరగనుంది. హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు అరెస్ట్ అయిన నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. భేటీ వేళ ఉప్పల్ స్టేడియం వద్ద భారీగా పోలీసుల్ని మోహరించారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ను అడిగి తెలుసుకుందాం. రమేష్, చెప్పండి, హెచ్సీఏ వార్షిక జనరల్ బాడీ సమావేశానికి సంబంధించి సమాచారం ఏంటి? తాజాగా హెచ్సీఏలో జరిగిన అవకతవకలపైన ఇటు హెచ్సీఏ అధ్యక్షుడిగా ఉన్న జగన్ రావుతో పాటు మరికొంతమందిని అరెస్ట్ చేసి రిమాండ్ తప్పించే సంగతి తెలిసింది. అయితే ఆ కేసుకు సంబంధించి కూడా దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలోనే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సంబంధించిన జనరల్ బాడీ మీటింగ్ మరి కాసేపట్లో సభ్యులైతే ప్రారంభించనున్నారు. ఉప్పల్ స్టేడియం వేదికగా ఈ మీటింగ్ అయితే నిర్వహిస్తున్నారు. అయితే దీంట్లో అధ్యక్షుడి పదవిని ఆయన తొలగిస్తూ నిర్ణయం తీసుకోవడంతో పాటు తర్వాత కొత్త అధ్యక్షుడిగా ఎన్నుకునేందుకు కూడా ఈ జనరల్ బాడీ మీటింగ్ ప్రాధాన్యత సంతరించిందని చెప్పవచ్చు. దీంట్లో
దీంట్లో పలువురు ఇప్పటికే పలువురు అయితే ఆశావాదులు అయితే ఉండడం జరిగింది. కానీ మరి ఎవరికి ఎస్పీఏ పదవి దక్కుతుంది, అధ్యక్షుడి పదవి దక్కుతుంది అనేది కూడా తర్వాత ఉత్కంఠ ఉంది. మరొక పక్క ఈ జనరల్ బాడీ మీటింగ్ జరుగుతున్న నేపథ్యంలోనే తెలంగాణ క్రికెట్ సంబంధించిన వారిని కూడా యాక్షన్ కమిటీకి సంబంధించి కూడా వారు కూడా దాన్ని అడ్డుకుంటాము, ఎట్టి పరిస్థితుల్లో జనరల్ బాడీ మీటింగ్లు నిర్వహించున్నామని చెప్పి కూడా వారు కూడా చెప్పడంతో కూడా ఈ నేపథ్యంలోనే ఉప్పల్ స్టేడియం మొత్తం పరిసర ప్రాంతాల్లో కూడా పోలీసులు భారీగా మోహరించడం జరిగింది. దీంతో ఎవరైనా అక్కడ వచ్చి ఆందోళన కానీ తర్వాత ఎవరైనా నిరసన చేసినట్లయితే వెంటనే వారిని పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. మరొక పక్క కాచకొండ సిపి కూడా ఈ బందోబస్తును కూడా పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. లోపలికి కేవలం 173 సంబంధించిన క్లబ్బుల్లో ఎవరైతే సెక్రటరీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే లోపలికి అనుమతించే విధంగా కూడా పోలీసులు అయితే ప్రస్తుతం అయితే లోపలికి అనుమతిస్తున్నారు. ఒక లిస్టుని వద్ద పెట్టుకుని తర్వాత సెక్రటరీ అతనా కాదా అని చెప్పి కూడా పరిశీలించి తర్వాత అక్కడ గుర్తింపు కార్డుకు సంబంధించి మాత్రమే చూసిన తర్వాతనే స్టేడియం లోపలికి అనుమతిస్తున్నారు. మరొక పక్క గతంలో ఎస్పీఏ ఈ క్లబ్లకు సంబంధించి కూడా సెక్రటరీలు ఎవరైతే సస్పెండ్ కావడం జరిగిందో వారిని అనుమతించబోమని చెప్పి కూడా ఇటు ఎస్పీఏ సంబంధించిన సభ్యులు అయితే చెప్తున్నట్టు తెలుస్తుంది. కానీ దీంట్లో జరిగే ఉత్కంఠ సంబంధించి ప్రస్తుతం చాలా ఉత్కంఠ అయితే రేపుతుందని చెప్పవచ్చు. ఎస్పీఏ అధ్యక్షుడు పదవి కోసం మరి ఎవరెవరు ఆశావాదులు ఉన్నారు జరిగింది, తర్వాత జనరల్ పార్టీ మీటింగ్ సంబంధించి ఎవరు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఎస్పీఏ జరిగిన అవకతవకల పైన తర్వాత ఫోర్జరీ చేసి అతను ఎస్పీఏ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారని చెప్పి కూడా ఒక ఆరోపణల నేపథ్యంలో కూడా ఒక పక్క కేసు కూడా దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం 5 నిందితులు కూడా సిఐడి కస్టడీలో ఉండి తర్వాత విచారణ కొనసాగుతుంది. నిన్న కూడా ఎస్పీఏ కార్యాలయానికి వచ్చి ఆ తర్వాత అక్కడ సోదాలు నిర్వహించి అతని నుంచి కూడా కొంతవరకు సమాచారం అయితే తీసుకోవడం జరిగింది. కాబట్టి దాని ఆధారంగా కూడా దర్యాప్తు ముమ్మరంగా పక్క కొనసాగుతుంది. మరొక పక్క ఎస్పీఏకు కొత్త అధ్యక్షుడిని ఎవరైనా ఎంచుకునే ఆలోచనలో కూడా ఇక్కడ క్లబ్ సంబంధించిన సెక్రటరీలు కూడా ఈ రోజు మీటింగ్ కావడంతో కూడా ప్రాధాన్యత సంతరించుకోవాలి. మరి కాసేపట్లో మరి అధ్యక్ష పదవికి సంబంధించి ఎవరు ఎన్నుకుంటారు ఏంటి అనేది కూడా మరి కాసేపట్లో కూడా తెలిసే అవకాశాలు అయితే కనపడుతుంది. ధన్యవాదాలు రమేష్. మహిళల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా ప్రజాప్రభుత్వం పనిచేస్తోందని మంత్రులు స్పష్టం చేశారు. నియోజకవర్గాల్లో జరుగుతున్న ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో పాల్గొన్న అమాత్యులు గత సర్కార్ స్వయం సహాయక సంఘాలను నిర్వీర్యం చేసిందని దుయ్యబట్టారు. మహిళలకు ఉచిత ప్రయాణం, 500 రూపాయలకే సిలిండర్తో పాటు ఆర్టీసీ బస్సులకు యజమానులను చేసినట్లు వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ సర్కార్కు అండగా నిలవాలని కోరారు. మహిళా అభ్యున్నతితోనే రాష్ట్రాభివృద్ధి, దేశ ప్రగతి సాధ్యమవుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో భాగంగా అతివలకు వడ్డీ లేని రుణాలు, వడ్డీ రాయితీ, లోన్ బీమా చెక్కులు పంపిణీ చేస్తోంది. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో 10,000 రేషన్ కార్డులు పంపిణీ చేసిన మంత్రి కొండా సురేఖ బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో మహిళా సంఘాలు నిర్వీర్యమయ్యాయని ఆరోపించారు. ఆర్టీసీ అద్దె బస్సుల్ని మహిళలకు అప్పగించామన్న మంత్రి సురేఖ త్వరలోనే సోలార్ ప్లాంట్ల నిర్వహణ సైతం ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. 10 సంవత్సరాలు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క రూపాయి కూడా కనీసం ఒక్క రూపాయి కూడా మహిళలకు ఇచ్చిన పాపన పోలేదు. మహిళా సంఘాలు ఉన్నాయనేటువంటి విషయం కూడా వాళ్ళకు గుర్తుందో లేదో నాకు తెలియదు. కానీ మహిళలకు ఎటువంటి అవకాశాలు కానీ ఆధారం కానీ కనిపించలేదు. మరి మళ్ళీ ఈరోజు ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, ప్రజాపాలన వచ్చింది. అందులో భాగంగానే ఈరోజు మన మహిళలకే ఇవ్వాలి అని చెప్పి నేను పెట్టినటువంటి 6 గ్యారెంటీలలో కూడా మరి మహిళలకు సంబంధించిన పెట్టడం జరిగింది. ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో భాగంగా మహబూబాబాద్ నియోజకవర్గంలో స్వయం సహాయక సంఘాలకు 241,58 లక్షల రూపాయల వడ్డీ లేని రుణాల చెక్కులను ఎమ్మెల్యే మురళీనాయక్ పంపిణీ చేశారు. నర్సంపేటలో చెక్కులు అందించిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మహిళలు వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలైన పాడి పశువులు, చేపలు, కోళ్ల పెంపకం చేపట్టి అదనపు ఆదాయం పొందాలని సూచించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలో ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో పాల్గొన్న మంత్రి సీతక్క 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరుల్ని చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పునరుద్ఘాటించారు. వితంతు మహిళగా ఉండి అంటే ఆమె అనేక కష్టాలు, విమర్శలు, ఇబ్బందులు, అనేక కష్టాలు ఎదుర్కొన్నా కూడా ఉక్కు మహిళగా పేరుగాంచింది. ఆమె పేదల కోసం ఇందిరా
ఇందిరమ్మ ప్రారంభించడం జరిగింది. సాధ్యమైనంత ఎక్కువ మంది మహిళల్ని స్వయం సహాయక గ్రూపుల్లో చేర్చాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఖమ్మం నియోజకవర్గ ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో పాల్గొన్న తుమ్మల వడ్డీ లేని రుణాల్ని అతివలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా బలోపేతమవ్వాలని కాంక్షించారు. భద్రాచలంలో ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో పాల్గొన్న మంత్రి పొంగులేటి స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు చెక్కులు అందించారు. గత ప్రభుత్వం మహిళలకిచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. ఈ పేదల ప్రభుత్వం ఇందులో రాజ్యం వచ్చిన తర్వాత ఏవైతే మీకు చెప్పిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా చెప్పిన మాట ప్రకారం తూచా తప్పకుండా పేదవారికి ఏవైతే అవసరం ఉంటుందో, పేదవారికి ఏది చేస్తే మంచి జరుగుతుందో ఆ కార్యక్రమాలన్నీ ఎన్ని ఇబ్బందులు, కష్టాలు, అవాంతరాలు, అవహేళనలు జరిగినా నా పేదవాళ్ళు సుఖంగా ఉండాలి అని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మన ప్రభుత్వం కానీ ఈనాడు మీకోసం పనిచేస్తుందన్నది నిజం. నిర్మల్ జిల్లాలో నిర్వహించిన మహిళా శక్తి సంబరాల్లో పాల్గొన్న బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మహిళా సంఘాల అభివృద్ధి కోసం కృషి చేస్తారని వివరించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ వేడుకల్లో పాల్గొన్న ఎంపీ సురేష్ షెట్కర్ అతివలు రాజకీయాల్లోనూ రాణించాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి సంకల్పమని వివరించారు. సూర్యాపేట జిల్లా కోదాడలో ఎమ్మెల్యే పద్మావతి మహిళలకు చెక్కులు అందించారు. మహబూబ్ నగర్ లో చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాసరెడ్డి మహిళానగర్గా తీర్చిదిద్దుతామని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని చెబుతోందని, అందులో 10% ముస్లింలకు ఇస్తే బీసీలు చాలా నష్టపోతారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. బీసీ రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదని, రాష్ట్ర ప్రభుత్వ ఆర్డినెన్స్కు మద్దతు ఇస్తామని చెప్పారు. బీసీలకు 42% రిజర్వేషన్ల విషయంలో మా పార్టీపై నింద మోపడం సరికాదన్నారు. రేవంత్ రెడ్డికి బీసీలపై చిత్తశుద్ధి ఉంటే వెంటనే సీఎం పదవికి రాజీనామా చేయాలన్నారు. అతి ఎక్కువ మంది బీసీలే ఈరోజు మనకు ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, ఎమ్మెల్యే ఉన్నారు. ఎమ్మెల్యేలు కూడా భారతీయ జనతా పార్టీ నుండి ఎక్కువ మంది బీసీలు ఉన్నారు. మన నిజంగా సిద్ధశుద్ధి మీకుంటే రేవంత్ రెడ్డి గారిని రిజైన్ చేయమని చెప్పండి, బీసీని ముఖ్యమంత్రి చేయండి. మీరు కూడా రిజైన్ చేసినా కూడా వాళ్ళు బీసీలను మాట్లాడితే కాదు, చిత్తశుద్ధి ఉండాలనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు బీసీ కమిషన్ తెచ్చింది ఎవరు? భారతీయ జనతా పార్టీ తెచ్చింది. అప్పటి వరకు అమ్మ చేతి గోరుముద్దలు తిని తోబుట్టువులతో సంతోషంగా ఆడుకున్న బాలుడిపై వీధి కుక్కల రూపంలో మృత్యువు పంజా విసిరింది. దుకాణానికి వెళ్లి తిరిగొస్తాడనుకున్న బాలుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. స్థానికులు, కుటుంబ సభ్యులు అప్రమత్తమై ఆసుపత్రికి తరలించినా కాపాడుకోలేకపోయారు. ఈ విషాద ఘటన మెదక్ జిల్లా శివంపేట మండలం రుప్లా తండాలో జరిగింది. తండాకు చెందిన జరుప్ల హోబ్యా, లావణ్య దంపతులకు 2 కుమార్తెలు, 2 కుమారులు ఉండగా వీరిలో నితిన్ చిన్నవాడు. ఈ నెల 17న నితిన్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. శుక్రవారం బడి నుంచి వచ్చిన పిల్లలకు తల్లి భోజనం తినిపించిన అనంతరం ఇంట్లో ఆడుకుంటుండగా నితిన్ సమీపంలోని దుకాణానికి వెళ్లాడు. ఆ సమయంలో 6-7 వీధి కుక్కల గుంపు ఒక్కసారిగా బాలుడిపై విరుచుకుపడి తీవ్రంగా గాయపరిచాయి. అపస్మారక స్థితిలో ఉన్న నితిన్ను కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. గతంలో కుక్కల గుంపుపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తండావాసులు వాపోయారు. ఇలా మా బాబు చరణం కారణం కుక్కల పరమలు, దాని మీద ఎవరు చర్యలు తీసుకుని లేకపోయాక కుక్కల దాడి వల్ల నా కొడుకు ఇలా పొట్టను పెట్టుకుంది. నా కొడుకు జరిగిన అన్యాయం ఇంకోలా జరగకుండా దాని మీద చర్యలు తీసుకోవాలి. గతంలో గిట్ట చెప్పినాము, అటాక్ చేస్తుంటే చెప్పితే గిట్ట పట్టించుకోలేదు. ఒకసారి ఎంపీడీఓ ద్వారా గిట్ట చెప్పా, మా ద్వారా మేము కానీ కుక్కలకు కానీ చంపిస్తే మా మీద కేసులు అవుతున్నాయి, మేమేం చంపేయము, దానికి మాకు ఏం చేయలేము. మా కళ్ళ ముంగటే మా బాబును మేము పడగొట్టుకున్నాము. చెప్పినా కానీ ఎవరికి అంత పట్టింపు లేదు. ప్రభుత్వం గిట్ట చర్యలు తీసుకోవాలి కంపల్సరీ. ఇలాగే వదిలేస్తే పెద్దవాళ్ళని గిట్ట కుక్కలు దాడితోటి చంపేసేటట్టుగానే ఉన్నాయి. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో అసిస్టెంట్ లేబర్ కార్యాలయంలో సహాయ కార్మిక శాఖ అధికారి సుకన్య ఏసీబీ అధికారులకు చిక్కారు. పట్టణానికి చెందిన శంకర్ అనే వ్యక్తి చనిపోగా కుటుంబానికి వచ్చే పరిహారం కోసం మృతుని భార్యను 40,000 రూపాయలు డిమాండ్ చేసింది. లంచం ఇచ్చే స్తోమత లేక ఏసీబీకి ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో సుకన్య సహాయకురాలు రాజేశ్వరి 30,000 రూపాయలు తీసుకుంటుండగా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మంచిర్యాల జిల్లాలోనే రామ్మోహన్ అనే అధికారి 50,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. మృతి చెందిన కార్మికుని కుటుంబానికి రావాల్సిన బీమా డబ్బుల
కోసం 1,50,000 డిమాండ్ చేయడంతో బాధితులు 50,000కు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ తర్వాత కూడా ఇబ్బందులకు గురి చేయడంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించగా అతడి ఇంటి వద్ద లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ డివిజన్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అనధికారికంగా కొంతమంది ఉద్యోగుల వద్ద 50,000 రూపాయల నగదు లభ్యమైనట్లు డీఎస్పీ రమేష్ తెలిపారు. హైదరాబాద్కు ఉపాధి కోసం వచ్చిన రాజస్థానీయుల్ని లక్ష్యంగా చేసుకుని ఓపియం మత్తు పదార్థం విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును ఛేదించేందుకు ఈగల్ పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించారు. 45 రోజుల పాటు వివిధ మార్గాల్లో నిఘా పెడుతూ రాజస్థాన్ నుంచి నగరానికి ఓపియం తీసుకొస్తున్న ముగ్గురిని అరెస్టు చేశారు. ఈ నెల 14వ తేదీన జాలోర్ జిల్లా భిన్మల్ ప్రాంతం నుంచి కారులో ఓపియం తీసుకొస్తున్నట్లు సమాచారం మేరకు బోయినపల్లి దగ్గర మాటు వేసిన బృందం సవ్లారాం బిష్ణవ్, లాలారాం బిష్ణవ్, హపురాం బిష్ణవ్ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా తమ దగ్గరున్న ఓపియం తీసుకుంటే లైంగిక సామర్థ్యం పెరుగుతుందని నమ్మించి సరకు విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. ముగ్గురు నుంచి 17 లక్షల విలువైన 3.25 కిలోల ఓపియంతో పాటు 2 కార్లు, 4 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ పంజాగుట్ట చౌరస్తాలో పురుగుల మందుల లోడుతో వెళ్తున్న లారీ డివైడర్ను ఢీకొని బోల్తా పడింది. రోడ్డుపై కెమికల్ బాక్సులు చెల్లాచెదురుగా పడిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అమీర్పేట్ పంజాగుట్ట మార్గంలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. లారీ డ్రైవర్, క్లీనర్కు స్వల్ప గాయాలు కావడంతో పోలీసులు సమీప ఆసుపత్రికి తరలించారు. పోలీసులు క్రేన్ సహాయంతో లారీని పక్కకు జరిపి ట్రాఫిక్ని క్రమబద్ధీకరించారు. స్వచ్ఛ ఇందోర్ విజయగాథపై మా ప్రతినిధి వెంకటేశ్వర ప్రసాద్ అందిస్తున్న స్పెషల్ స్టోరీ చూద్దాం. నెంబర్ 1 కావడం కష్టం, దాన్ని నిరంతరం నిలబెట్టుకోవడం ఇంకా కష్టం. కష్టం కావచ్చేమో కానీ అసాధ్యమైతే కాదని నిరూపించింది ఇందోర్ సిటీ. వరుసగా 8వసారి స్వచ్ఛ నగరంగా టాప్ ర్యాంక్ కొట్టేసింది. దేశవ్యాప్త పోటీని తట్టుకుని ఇందోర్ క్లీన్ సిటీగా ఎలా ఎదిగింది? ఏ అంశాలు నగరాన్ని స్పెషల్గా నిలబెడుతున్నాయి? ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజల పాత్ర ఎంత? ఇందోర్ నుంచి మిగిలిన పట్టణాలు, నగరాలు నేర్చుకోవాల్సిన పాఠాలేంటి? దేశముద్రు సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, నేను ఇక్కడ కొట్టాననుకో రీసౌండ్ ఉదరాత సంజే అని. రౌడీ గ్యాంగ్కు వార్నింగ్ ఇస్తూ అల్లు అర్జున్ చెప్పే డైలాగ్ అది. ఇప్పుడు మనం చెప్పుకునేది అలాంటిది కాకపోయినా ఢిల్లీలో అవార్డు కొడితే ఇందోర్లో రీసౌండ్ వచ్చింది. ఎందుకంటే నెంబర్ 1 క్లీన్ సిటీగా ఇందోర్కు అవార్డు దక్కింది. అది కూడా 8వసారి. ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా మధ్యప్రదేశ్ మంత్రి, అధికారులు అవార్డు అందుకున్నారు. అంతే, బిగ్ స్క్రీన్పై ఆ విజువల్ కనబడగానే ఇందోర్ హోరెత్తింది. టపాసులు, డప్పుల మోతతో మోగిపోయింది. నాయకులు, అధికారులు, మున్సిపల్ సిబ్బంది హుషారుగా డ్యాన్సులేశారు. మిఠాయిలు పంచుకుని సంబరాల్లో మునిగిపోయారు. ఇందోర్ సిటీ వరుసగా 8 సార్లు టాప్లో ఎలా నిలిచింది? చలో ఆ విషయాలే తెలుసుకుందాం. 2016లో స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులు మొదలయ్యాయి. ఆ సంవత్సరం ఇందోర్కు 25వ ర్యాంక్ వచ్చింది. కేవలం 1 సంవత్సరంలోనే నెంబర్ 1కు చేరింది. అది ఎలా సాధ్యమైంది అంటే దాని వెనుక ఎంతోమంది కృషి ఉంది. స్వచ్ఛ సర్వేక్షణకు ఏడాది ముందే ఇందోర్లో స్వచ్ఛ మిషన్ స్టార్ట్ అయింది. సరిగ్గా 10 ఏళ్ల క్రితం 2015లో మనీష్ సింగ్ అనే అధికారి మున్సిపల్ కమిషనర్గా ఉండేవారు. సిటీని స్వచ్ఛంగా మార్చాలని గట్టిగా అనుకున్నారు. అనుకుంటే అవదు కదా, అందరినీ భాగస్వాములు చేశారు. 2016లో 25 ర్యాంకు వచ్చిన నగరాన్ని తర్వాతి ఏడాదికే టాప్కు తీసుకెళ్లారు. ఇందోర్ను టాప్కు చేర్చడానికి మనీష్ సింగ్ ఫాలో అయిన ప్లాన్ ఏంటి? ఆపరేషన్ క్లీన్ ఛాలెంజ్ చాలా పక్కాగా అమలు చేశారు. పాత పద్ధతులకు టాటా చెప్పేశారు. రోడ్ల మీద చెత్త వేస్తే జరిగే నష్టాన్ని ప్రజలకు సవివరంగా తెలియజెప్పారు. ఇంటింటికి వెళ్లి చెత్త సేకరించే కొత్త విధానం ప్రారంభించారు. ఖచ్చితంగా మున్సిపల్ వాహనాల్లోని చెత్త వేసేలా ప్రజల్ని చైతన్యవంతుల్ని చేశారు. అంతా సాఫీగా సాగుతుందని నమ్మకం కుదిరాక తడి చెత్త, పొడి చెత్త వేర్వేరుగా సేకరించే పద్ధతి మొదలుపెట్టారు. అందుకోసం ఇంటింటికి 2 డస్ట్బిన్లు అందించారు. 2016లోనే నగర వ్యాప్తంగా రోడ్ల పక్కన 3000 డస్ట్బిన్లు పెట్టించారు. ప్రతి 500 మీటర్ల దూరానికి ఖచ్చితంగా డస్ట్బిన్ ఉండేలా జాగ్రత్త తీసుకున్నారు. పబ్లిక్ టాయిలెట్ల సంఖ్య బాగా పెంచారు. రోడ్లపైన ఉమ్మితే ఫైన్ వేశారు. దీంతో అందరూ సెట్ రైట్ అయ్యారు. సిటీ స్వచ్ఛంగా మారింది. 34 లక్షల జనాభా ఉన్న ఇందోర్ నగరంలో ప్రతిరోజు స్వచ్ఛతా గీతాలతో తెల్లవారుతుంది.
సూర్యోదయానికి ముందే సఫాయి కార్మికులు డ్యూటీ స్టార్ట్ అవుతుంది. 1500కు పైగా చెత్త సేకరణ వాహనాలు 85 వార్డులకు వెళ్ళిపోతాయి. 4,65,000 ఇళ్ల నుంచి చెత్త సేకరిస్తాయి. 11,000కు పైగా సఫాయి కార్మికులు ఈ నగరంలో పనిచేస్తున్నారు. నగరం క్లీన్గా మారడంతో చెత్త ఎరుకుని బతికిడ్చే 1,200 మందికి ఉపాధి పోయింది. వాళ్లను అలా వదిలేయలేదు అధికారులు. ఒకే దెబ్బకు 2 పిట్టలు అన్నట్లు క్లీన్ సిటీ ప్రాజెక్టులో భాగస్వాములు చేశారు. వాళ్లకు పని దొరికింది, అధికారులకు కార్మికుల కొరత తీరింది. ఇందోర్లో రోజుకి 692 టన్నుల తడి చెత్త, 683 టన్నుల పొడి చెత్త, అలాగే 179 టన్నుల ప్లాస్టిక్ సేకరిస్తున్నారు. ఈ చెత్తనంతా ఏం చేస్తున్నారు అంటే తడి చెత్తను కంపోస్టుగా మారుస్తున్నారు. పొడి చెత్తను ట్రీట్మెంట్ ప్లాంట్లలో రీసైకిల్ చేస్తున్నారు. ఇలా రీసైకిల్ చేసినదంతా అమ్మేసి అధికారులు డబ్బులు సంపాదిస్తున్నారు. 2022లోనే ఆసియాలోని అతిపెద్ద బయోమిథనైజేషన్ ప్లాంట్ కూడా ఇందోర్లో ఏర్పాటు చేశారు. నగరంలో చెత్త సేకరణ నుంచి ట్రీట్మెంట్ ప్లాంట్కు చేరేదాకా రీసైక్లింగ్ చేసి విక్రయించడం వరకు అన్నింటిపైన నిఘా ఉంటుంది. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి మున్సిపల్ సిబ్బంది నిత్యం పర్యవేక్షిస్తుంటారు. ఈ ఏడాది పైలట్ ప్రాజెక్టు కింద 6 జీరో వేస్ట్ వార్డులుగా ఎంపిక చేశారు. వార్డు స్థాయిలోని కంపోస్ట్ తయారు చేసే పని మొదలుపెట్టారు. మురుగునీటి కాలువల పక్క నుండి ఖాళీ స్థలాలను ప్రజల సహకారంతో అందంగా మార్చుతున్నారు. మురుగునీరు సమీప నదుల్లో కలవకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల ద్వారా శుద్ధి చేసిన నీరు మాత్రమే నదుల్లో కలుస్తుంది. దీంతో సరస్వతి, కాన్ నదులు తిరిగి పూర్వస్థితికి వచ్చాయి. ఆ నదుల్లోని నీటిని ఫౌంటైన్లు, గార్డెన్లలో వాడుతున్నారు. ప్రజా భాగస్వామ్యం, మద్దతు లేకుండా ఇదంతా సాధ్యం కాదనేది మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ మాట. मुझे इस बात की प्रसन्नता कि हमेशा की तरह फिर 10 लाख से अधिक शहरों की 10 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాల్లో ఇందోర్ మరోసారి సత్తా చాటింది. ఈసారి నిర్వహించిన స్వచ్ఛ సూపర్ లీగ్ లో నంబర్ 1 గా నిలిచింది. ఇది చాలా సంతోషకరం. స్వచ్ఛ ర్యాంకింగ్స్ లో ఇందోర్ మళ్లీ టాప్ లో ఉంది. స్వచ్ఛ గురువుగా దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. దీనికి కారకులైన ఇందోర్ ప్రజలకు అభినందనలు చెబుతున్నాను. వాళ్ల వల్లే 8వసారి అవార్డు సాధ్యమైంది. అలాగే కార్మికుల శ్రమ వల్లే అగ్రస్థానంలో ఉన్నాం. వాళ్లకు నా ధన్యవాదాలు. ఫస్ట్ టైం 2017లో ఇందోర్ నంబర్ 1 స్వచ్ఛ సిటీగా అవార్డు గెలిచింది. ఆ గెలుపు అధికారులు, కార్మికులు, ప్రజలకు మామూలు కిక్కివ్వలేదు. 8 ఏళ్లు గడుస్తున్నా పట్టు వదలలేదు. కంటిన్యూగా మొదటి స్థానంలో నిలుస్తూనే ఉన్నారు. ఎంతమంది పోటీకి వచ్చినా తగ్గేదే లేదంటున్నారు. ఇందోర్ విజయగాథ ఎన్నో పట్టణాలు, నగరాలకు నిజమైన స్ఫూర్తి. ఎనీ డౌట్స్? అనారోగ్యంతో మృతి చెందిన ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్కు పలువురు చిత్ర ప్రముఖులు, కుటుంబ సభ్యులు, సన్నిహితులు నివాళులర్పిస్తున్నారు. నిన్న రాత్రి చందానగర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఫిష్ వెంకట్ చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మృతదేహాన్ని సికింద్రాబాద్ అడ్డగుట్టలోని నివాసానికి తరలించారు. విషయం తెలుసుకున్న వారంతా వెంకట్ నివాసానికి చేరుకుని నివాళులర్పిస్తున్నారు. వెంకట్ మరణంతో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. 22 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో హాస్య నటుడిగా విలన్ పాత్రల్లో మెప్పించిన ఫిష్ వెంకట్ 100కు పైగా చిత్రాల్లో నటించారు. వివి వినాయక్ దర్శకత్వంలో ఆది చిత్రంలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఫిష్ వెంకట్ వినాయక్ను గాడ్ ఫాదర్గా భావిస్తుంటారు. అలాగే దివంగత నటుడు శ్రీహరి, దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ల ప్రోత్సాహంతో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో తన నటన, తెలంగాణ యాసతో ప్రేక్షకులను ఫిష్ వెంకట్ అలరించారు. మారేడుపల్లిలోని హిందూ శ్మశాన వాటికలో ఈ మధ్యాహ్నం ఫిష్ వెంకట్ అంత్యక్రియలు జరపనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.